వాళ్ళు డ్యూరేషన్ అడుగుతున్నారు. వాళ్ళు సిన్స్ వెన్తో అడిగారంటే మిమ్మల్ని పాయింట్ ఆఫ్ టైం అడుగుతున్నారు అని దాని అర్థం. మీరు పాయింట్ ఆఫ్ టైం చెప్పాలి. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలి? డ్యూరేషన్ ఆఫ్ టైం ఏంటి, పాయింట్ ఆఫ్ టైం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మీరు నోట్స్ తీసుకోవాలి. నోట్స్ తీసుకోకుండా బ్లైండ్గా ఊరికే చూసినా రాదు. నోట్స్ తీసుకుంటూ చూస్తే క్లారిటీ వస్తుంది. సో డ్యూరేషన్ ఆఫ్ టైంని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే నిమిషాల్లో, గంటల్లో, నెలల్లో, వారాల్లో, సంవత్సరాల్లో చెప్తే డ్యూరేషన్. 4 గంటల నుంచి, 15 నిమిషాల నుంచి, 2 నెలల నుండి, 6 months నుంచి, 10 years నుంచి అని ఇలా డ్యూరేషన్ చెప్తే అది డ్యూరేషన్ ఆఫ్ టైం అవుతుంది. దీంట్లో ఫర్ చెప్పాలి. ఐ హ్యావ్ బిన్ వాచింగ్ టీవీ ఫర్ 2 hours. అడిగే వాళ్ళు ఏమడుగుతారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బిన్ వాచింగ్? ఎంతసేపటి నుంచి? ఐ హ్యావ్ బిన్ వాచింగ్ టీవీ ఫర్ 2 hours. సిన్స్ వెన్ హ్యావ్ యూ బిన్ వాచింగ్? ఐ హ్యావ్ బిన్ వాచింగ్ సిన్స్ 5 o'clock. సో హౌ లాంగ్తో అడిగినప్పుడు వాళ్ళు డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్పాలి. ప్రిపోజిషన్ ఫర్ వాడాలి. ఫర్ 2 hours, ఫర్ 15 minutes, ఫర్ 20 hours అని ఇట్లా చెప్పాలి. ఆ నిమిషాలు ఎన్నో, ఆ గంటలు ఎన్నో, ఆ రోజులు ఎన్నో, ఆ వారాలు ఎన్నో, ఆ నెలలు ఎన్నో, ఆ ఇయర్స్ ఎన్నో పెట్టి ఫర్ పెట్టి అవి మెన్షన్ చేయాలి. కానీ సిన్స్ వెన్ అడిగితే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ అంటే ఏ వారం, మండే నుంచా, ట్యూస్డే నుంచా, ఏ టైం, ఎగ్జాక్ట్ టైం 5 o'clock నుంచా, 10 o'clock నుంచా, ఏ వారం, ఏ డే అన్నట్టు. ఏ వారం అంటే ఏ డే, ఏ డేట్, 15th నుంచా, 16th నుంచా, 18th నుంచా, ఏ మంత్, జనవరి నుంచా, ఫిబ్రవరి నుంచా, ఏ ఇయర్, 2024 నుంచా, 25 నుంచా, 26 నుంచా. సో ఎగ్జాక్ట్ ఇయర్, ఎగ్జాక్ట్ మంత్, ఎగ్జాక్ట్ డే ఆఫ్ ద వీక్, ఎగ్జాక్ట్ క్లాక్ టైము ఇలాంటివి మెన్షన్ చేసి మీరు చెప్పాలి. వాళ్ళు సిన్స్ వెన్తో అడిగితే పాయింట్ ఆఫ్ టైం మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సిన్స్ వెన్ హ్యావ్ యూ బిన్ వాచింగ్ టీవీ అంటే ఐ హ్యావ్ బిన్ వాచింగ్ టీవీ సిన్స్ 5 o'clock. ఎగ్జాక్ట్ 5 o'clock అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం కదా. సిన్స్ సండే అంటే ఎగ్జాక్ట్ పాయింట్ కదా, డే కదా అది. సిన్స్ జనవరి నుంచి అంటే ఎగ్జాక్ట్ పాయింట్ కదా, ఒక మంత్ కదా, మంత్ పేరు కదా. సిన్స్ 2020 ఎగ్జాక్ట్గా ఇయర్ అది. సో ఇందులో వాట్, వేర్ ఇవన్నీ అడగడం ఈజీయే. కానీ టైం గురించి అడిగేటప్పుడు మాత్రం అడిగేవాళ్ళు, మీరు ఎవరైనా అడగాలన్నా కూడా ఇలాగే అడగాలి. ఎవరైనా హైదరాబాద్లో ఉంటున్నాను అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు అని అడగాలంటే, అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం అడగాలంటే మీరు హౌ లాంగ్తో అడగండి. వాళ్ళు ఫర్ పెట్టి ఫర్ 10 years, ఫర్ 6 months ఇట్లా చెప్తారు. మీరు ఎప్పటి నుండి అంటే ఏ ఇయర్ నుంచి, ఏ మంత్ నుంచి అని ఇట్లా అడగాలి అంటే సిన్స్ వెన్తో అడగాలి మీరు వాళ్ళని. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ October, సిన్స్ మండే, సిన్స్ 30th of last month, సిన్స్ 2021 అని ఇట్లా చెప్తారు.